హాయ్ ఫ్రెండ్స్, హోలీ అయితే వచ్చేస్తుంది. మంచి పన్నీర్ బిర్యానీ ఎట్లా చేసుకుందామో చూసుకుందామా అండి. చాలా ఈజీ. దీనికోసం ముందుగా నేను 300 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకుంటున్నాను. ఇందులో పసుపు, ఉప్పు, సరిపడా కారం, ధనియా పౌడర్, మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుందామండి. దీంతో పాటు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, ఏ బిర్యానీకైనా ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీగా వేసుకోవాలి. అండ్ దాంతోపాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. పుదీనా అండ్ పన్నీర్ బిర్యానీకి కరివేపాకు కంపల్సరీ, కొంచెం బగారాకు అండ్ రా గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. దీనికి ఒక పెద్ద కప్ ఆఫ్ కర్డ్ తీసుకుందాము, అంటే ఒక 200 ml కర్డ్. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ చేయగా మిగిలిన ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాము. అండ్ ఇందులో ఒక్క 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. నెక్స్ట్ రైస్ కోసం 1 అవర్ సోక్ చేసుకున్న బాస్మతి రైస్లో నీళ్ళు వంపేసేసి ఫ్రెష్ వాటర్ వేసుకోవాలన్నమాట. దానికంటే ముందు మనము ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రా గరం మసాలా అండ్ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. బగారా ఆకు యాడ్ చేయండి, పుదీనా, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. నిజంగా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, ఎస్పెషల్లీ పన్నీర్ బిర్యానీలో. నెక్స్ట్ ఎక్కువ వాటర్ వేసుకొని దీన్ని మంచిగా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటే అది కూడా యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక్క హాఫ్ చెక్క నిమ్మకాయ మాత్రం అట్లనే హోల్ నిమ్మకాయ వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా దమ్ చేసుకోవడమే బ్యాలెన్స్ అండి. ఇది పన్నీర్ కనుక ఈజీగా కుక్ అయిపోతుంది. దీంట్లో కొంచెం గీ వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. నెక్స్ట్ పుదీనా కొంచెం కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కుక్ అయిన రైస్ని, అంటే మనకి 70% కుక్ అయిన రైస్ని పన్నీర్ మీద పెట్టేసేయడమే అండి. అంతే, చాలా అంటే చాలా ఈజీ. మంచిగా అలా బాయిల్ అవుతున్నప్పుడే తీసేసి పెట్టేయండి. అట్లీస్ట్ మనకి 70 to 80% రైస్ అనేది కుక్ అవ్వాలన్నమాట. నీట్గా పేర్ చేసుకోండి. తర్వాత దీనిపైన ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం గీ అండ్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోవాలండి. అంతే అండి. సాఫ్రాన్ మిల్క్ అదొకటి మాత్రం మర్చిపోవద్దు. అండ్ మనము రైస్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసేసి నిమ్మలంగా దీన్ని ఒక 15 to 20 minutes దమ్కి పెట్టుకోండి. కింద మాత్రం ప్యాన్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అంతే అండి, గుమ్మగుమ్మలాడే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. ఇల్లంతా మంచిగా గుమగుమలాడిపోతుంటుందండి. ఇంకా నిజంగా చెప్తున్నాను కదా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు నాన్ వెజ్ బిర్యానీ కావాలి అని అడగరనమాట. అంత టేస్టీగా ఉంటుంది పన్నీర్ బిర్యానీ. దీనికి కాంబినేషన్గా మిర్చికా సాలన్ రైతా చేసుకుంటే సరిపోతుంది. అద్భుత అంటారనమాట కంపల్సరీగా. మీకు మిర్చికా సాలన్ రెసిపీ కావాలా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను.